వేలు పాలించడం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని కొలగొట్టిందని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు దక్కుతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద వటవృక్షమని, ఇక చెట్టు కింద ఎన్ని కోట్ల మందైనా సేద తీర్చొచ్చని అన్నారు. ప్రాంతీయ పార్టీలు తారాచు వల్ల ఎగిరి కింద పడుతున్నాయని అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయని, డీసీసీ అధ్యక్షులు పువ్వాల, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మనం మండల ప్రెసిడెంట్లలో కూడా కొందరు పని కేటాయించలేని వారు సమయాన్ని మండల్ కానీ, బ్లాక్ కానీ, గ్రామ స్థాయి కానీ పూర్తి స్థాయిలో పార్టీ నిర్మాణానికి సమయం కేటాయించగల వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఆలోచన అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మండల్ ప్రెసిడెంట్ ఇప్పుడు మొట్టమొదటగా మీకు ఫార్మేట్ ఇస్తారు. ఆ ఫార్మేట్ ప్రకారము మీరు ప్రెసిడెంట్ ఉన్న మండల్ ప్రెసిడెంట్, బ్లాకులు, గ్రామాధ్యక్షులు కంపల్సరీ నింపి ఇవ్వాలి ఫామ్, ఇంక్లూడింగ్ డిసిసి. పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో, గరిక ఎలా చావదో, కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదన్నట్లే కనిపిస్తుంది. టైం వచ్చినప్పుడు మళ్ళీ అది ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. అదే మన కాంగ్రెస్ పార్టీ, అదే మనందరికీ అండగా ఉండే పార్టీ. ఈ పార్టీలో అనేక సందర్భాల్లో మనం చూసాం. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి స్వతంత్రం పెంచే దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటో, స్వతంత్రం వచ్చిన తర్వాత సమాజాన్ని నిర్మించే దాంట్లో గ్రామీణ ప్రాంతంలో మౌలిక వసతుల దగ్గర నుంచి మొదలెట్టి పేద